ఈరోజు 43వ పుట్టినరోజు జరుపుకుంటున్న మన నారా లోకేష్ బాబు గారికి మనందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయాలి. నిజంగా చాలా గర్వంగా ఉంది ఈ మధ్య నారా లోకేష్ బాబు గురించి వింటుండే. ఎందుకంటే పెద్ద వాళ్ళు మాట్లాడుతున్నారు, ప్రపంచంలోనే మన దేశంలోనే శక్తివంతుల నాయకుడుగా నారా లోకేష్ బాబు గారు ఎదిగారంటే నిజంగా చాలా గర్వించదగ్గ విషయం. మన రాష్ట్రంలో కాదు, మన దేశంలోనే మన బీహార్ ఎన్నికల్లో కూడా నారా లోకేష్ బాబు గారి పాత్ర చాలా కీలకమైన పాత్రగా పోయింది. అప్పుడు మా ఎన్డీఏ కూటమిని దిల్కీ ఏర్పాటులో నడిపించిన ఘనత కూడా మన యువనాయకుడిని ఖచ్చితంగా చెప్పాలి. అదే కాదు, ప్రతి ఒక్కరికి తెలుసు ఎన్నో అవమానాలు గురయ్యారు. అంటే మనం కూడా తెలుగుదేశం, ఎందుకంటే ఇలాంటి పెద్ద నాయకులు కూడా మన తెలుగుదేశం చంద్రబాబు నాయుడు తర్వాత ఎవరు ముందుకు తీసుకెళ్తారంటే ఒకనొక టైంలో ఆలోచన చేసుకునే పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీ కావచ్చు, లేదా జగన్ రెడ్డి కోటరీ కావచ్చు, రకరకాలుగా వ్యక్తిగత విమర్శలు చేస్తూ మనల్ని కూడా ఢీలాపడే పరిస్థితికి తీసుకురావడం జరిగింది. కానీ అవన్నీ కూడా అభిమానాలను తిరుగుతుంటూ రాష్ట్రంలో నేను ఉన్నాను అనే నమ్మకాన్ని కల్పించారు రాష్ట్ర ప్రజలకు అనే ఉద్దేశంతో ఆ రోజు పాదయాత్ర ప్రారంభించారు. పాదయాత్ర ప్రారంభంలో కూడా రకరకాలుగా కామెంట్ చేశారు. వాళ్ళకు పేపర్, సోషల్ మీడియా ఉన్నాయి కాబట్టి వ్యక్తిగతంగా కామెంట్ చేశారు. ఏదో ఎందుకంటే నేను కూడా రాజకీయాల్లో కొత్తగా వచ్చాను, నేను కూడా ఫస్ట్ మైండ్ పెట్టుకొని మాట్లాడే పరిస్థితి నాకు కూడా ఉండదు. అలాంటి పరిస్థితుల్లో నారా లోకేష్ బాబు గారు ఏదో చిన్న పొరపాటుగా మాట్లాడితే అది చాలా భూతత్వంలో చేసి చాలా తప్పుగా చూపించి అవమానంగా ఆయన్ని చూశారు. అవన్నీ కూడా ఎదుర్కొంటూ వచ్చాడు. ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళది ఆ రోజు. ఆ ప్రభుత్వంలో ఏ మాత్రం ఒక మాట ఎక్కువ మాట్లాడినా కూడా అందరినీ తీసుకెళ్లి జైలుకి పెడతారు, లేదా రకరకాల కేసులు పెడతారు, రకరకాల ఇబ్బందులు పెడతారు. ఆయన పాదయాత్ర మొదలైతే ఇక్కడ కళ్యాణంలో ఉన్న నాయకులందరిపైన కూడా కేసులు బనాయించి అందరినీ కూడా ఇబ్బందులు గురి చేసి ఆ నాయకత్వాన్ని ఎటువంటి కోసం ముందుకు పోవడానికి సాగరింపుకుంటుందని చెప్పి జగన్ రెడ్డి ఎన్ని ప్రయత్నాలు చేసినా అది నెరవేరలేదు. ఎంతో పట్టుదలతో, ఎంతో ఓపికతో, ఎన్నో అవమానాలతో పాదయాత్ర సాగించారు. పాదయాత్రతో పాటు నాయకుల్ని, కార్యకర్తలు అందరినీ కలుసుకుంటూ వాళ్ళ నాయకత్వాన్ని ఎక్కడికక్కడ బలోపేతం చేసుకుంటూ సలహాలు ఇస్తూ, ఎందుకంటే ఒకనొక టైంలో చాలా మంది సీనియర్ నాయకులు కూడా చంద్రబాబు దగ్గర ఉండేవాళ్ళు, నారా లోకేష్ బాబు అంటే చాలా మంది కూడా, ఎందుకంటే వాళ్ళందరూ ఆ విధంగా నెగిటివ్ గా ప్రచారం చేశారు. అలాంటి పరిస్థితుల్లో కూడా అన్ని నిజమింగుంటూ లాస్ట్ గమ్యాన్ని చేరే వరకు కూడా ఎక్కడ ఆపుకోకుండా నమ్మకంగా తెలుగుదేశం పార్టీకి నేనే కాబోయే సారథిగా నిరూపించిన ఘనత మన నారా లోకేష్ బాబు ఖచ్చితంగా చెప్పాలి. ఈ రోజు ఎన్టీ రామారావు కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, అలాగే నారా లోకేష్ బాబు కావచ్చు. ఎందుకంటే ఈ ప్రాంతీయ పార్టీలో 43 సంవత్సరాల పార్టీ నిలబెట్టడం అంటే చిన్న విషయం కాదు. మనం అందరినీ కాపాడుకుంటూ బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన అందరినీ కూడా కాపాడుకుంటూ ముందు నడిపిస్తూ ఎప్పుడు కూడా పార్టీ సంబంధించిన నాయకుల్ని, కార్యకర్తలు ఎక్కడికక్కడ బలోపేతం చేస్తూ ముందుకు కదిలారు. పార్టీ నాయకులన్నా కార్యకర్తలన్నా అమితమైన ప్రేమ. ఇప్పుడేమైనా ఒక సోదరుడు చెప్పారు ఇన్సూరెన్స్ గురించి, నిజంగా చాలా గొప్ప కార్యక్రమం, చాలా మంచి కార్యక్రమం. ఆయన ఏ రకంగా, ఎందుకంటే ఆయన అవమానాలకి తోడుగా ఉండింది పార్టీ కార్యకర్తలని ఖచ్చితంగా చెప్పాలి. అలాంటి కార్యకర్తల్ని రుణం తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఆ రోజు ఇన్సూరెన్స్ కావాలి. ఈ రోజు కూడా ఏ రోజు మీటింగ్ జరిగినా నాకు ఒకటే చెప్తారు, మీరు కార్యకర్తలతో బాగుండండి, నాయకులను గౌరవించండి, నాయకుల మధ్యలో ఉండండి, ప్రజల మధ్యలో ఉండండి, ప్రజలను సేవ చేయండి తప్ప ఏ రకమైన పార్టీ కానీ, ప్రజలు కానీ, లేదా పార్టీకి సంబంధించిన నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ఇబ్బంది పెట్టదు. మనం ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నాం. ఎన్డీఏ ప్రభుత్వంలో ఎప్పుడు కూడా ఒకటే చెప్పారు, బీజేపీలో చాలా క్రమశిక్షణ ఉంటుంది. మన కనకదారు జయంతి వచ్చిన రోజు అదే చెప్పాడు నాకు, ఎంతో క్రమశిక్షణ బీజేపీ పార్టీలో ఉంటుంది. అలాంటి బీజేపీ పార్టీ సిద్ధాంతాలు మనం కూడా అమలు చేసుకోవాలి. కార్యకర్త ఏది కూడా
ఎందుకంటే అతనే చెప్పాడు, ఈ లిక్కర్ స్కామ్ లో నాకు భాగస్వామ్యం లేదు, కానీ మిగిలిన వాళ్ళందరికీ ఈ కోట్ల కన్నా భాగస్వామ్యం ఉందంటూ తెలియజెప్పాడు. అంటే ఎన్ని అరాచకాలు చేసిన వ్యక్తి మరి ప్రభుత్వంలోకి వస్తుందంటే నమ్మదామా? అది వీలు కాదు. అలాంటి వ్యక్తిని మనం ఎప్పుడు కూడా ఊహించుకోలేం, అలాంటి ప్రభుత్వాన్ని కూడా ఊహించుకోలేం. నన్ను కూడా ఇదే కళ్యాణదుర్గంలో డేరా బాబా అన్నారు, ఇంకొక రకంగా అన్నారు, ఇంకో ఆయన ఒక పందెతో పోల్చానని. అంటే ఆ రోజు ఎవరైతే ఈ రోజు ఉన్నారో ఆ రోజు నన్ను ఒక భయంకర మాటలతో పోల్చారు, కానీ ఓర్చుకున్నాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.